ఇప్పుడు ఎమిటీ యూనివర్సిటీతో సహా ఇంకొక 4, 5 ప్రైవేట్ యూనివర్సిటీలతో కొత్తగా కూడా ఇప్పుడు ఈ మధ్య నెగోషియేషన్స్ జరుగుతున్నాయని చెప్పారండి. దీనికి ఎస్, సంబంధించిన కరెక్ట్ సమాచారం కరెక్ట్. ఏమైనా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్ఆర్ఎం, అలానే విట్టు, అమృతమై, దే ఆర్ ఫంక్షనింగ్ ఏ వెరీ గుడ్. అండ్ ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్, ఒక ఇండో యూరప్ ఒక మెడికల్ పెద్ద ఇన్స్టిట్యూషన్ కూడా వాళ్ళు దే ఆర్ ప్రపోజల్. ఒక 150 acres కూడా తీసుకున్నారు వాళ్ళు. అక్కడ ఒక మెడికల్ వరల్డ్లోనే ద బెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అక్కడ రాబోతున్నాయి. వాళ్ళు కూడా దే ఆర్ రెడీ. అట్లానే ఒక 2 రోజుల క్రితమే ఆస్ట్రేలియన్ కాన్సులేట్ సిఆర్డిఏ ఆఫీసర్స్ని కూడా కలిసి వాళ్ళని మేము కూడా ఇక్కడ ఇంత ఆపర్చునిటీస్ని డెఫినెట్గా ఆస్ట్రేలియా గవర్నమెంట్ తరఫున వీ విల్ కేమ్ ఫార్వర్డ్ అండ్ వీ విల్ ఆల్సో ఇన్వెస్ట్ అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే కాన్సులేట్ ఏర్పాటు చేస్తారంటారు, ఆస్ట్రేలియన్ కాన్సులేట్ అమరావతిలో? కాన్సులేట్ కాదండి, దే వాంట్ టు ఇన్వెస్ట్ అండ్ దే వాంట్ టు డెవలప్. ఓకే. ఇప్పుడు ఇంకా అమరావతికి ఇప్పుడు మొదట్లో కూడా కొన్ని డేటా సెంటర్స్, కొన్ని కంపెనీస్, ఐటీ కంపెనీస్ కూడా వస్తాయని చెప్పి నెగోసియేషన్స్ జరిగినాయండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ అవన్నీ వచ్చినప్పుడు ఓన్లీ ఐటీ సర్వీసెస్. ఇప్పుడైతే మొత్తంగా కూడా టెక్నాలజీ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఇట్లా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీస్ కూడా ఇప్పుడు ఇండియాకి ఇప్పుడిప్పుడే రావడానికి ట్రై చేస్తున్నాయి. ఈ మధ్య టెస్లా కూడా వాళ్ళు, అంటే టెస్లాకి సంబంధించి ఈ టెక్నాలజీస్ కూడా వాడతారు. ఈ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్. అంటే ఇట్లాంటివి కొత్త ఆపర్చునిటీగా, అంటే అప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయన్ని ఎట్లా తీసుకొచ్చారో ఇప్పుడు అట్లా బిల్ గేట్స్ తీసుకొచ్చినట్టు అట్లా ఇప్పుడు ఈ కొత్త రంగంలో ఒక పెద్ద ఐకాన్ని తీసుకొచ్చే అవకాశం, లేకపోతే వాళ్ళని అట్రాక్ట్ చేసే అవకాశం 100% ఉంది. ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ ఇస్ దేర్ అండ్ పాజిటివ్ గవర్నెన్స్ ఇస్ దేర్ అండ్ క్విక్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఇస్ దేర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ పీపుల్ ఆర్ దేర్ టు వర్క్. అట్లానే ఇప్పుడు మీరు చెప్పినట్టు నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అట్లానే టూరిజం డెవలప్మెంట్, అట్లానే హాస్పిటాలిటీ, అట్లానే సర్వీస్ సెక్టర్స్, ఈ అన్నిటి కూడా గవర్నమెంట్ దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందండి. వరల్డ్లో ఉన్న బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ని అందరినీ ఇన్వైట్ చేస్తారు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. బెస్ట్ ఎడ్యుకేషనల్ హబ్స్, బెస్ట్ హాస్పిటల్స్, అట్లానే బెస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, అంటే బెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్, అంటే బెస్ట్ ఇండస్ట్రీస్, బెస్ట్ ఈ ఇన్స్టిట్యూషన్స్, వీటన్నిటినీ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకొస్తుంది. మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే స్టేట్లో, సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏదైతే 2 కళ్ళ లాంటి అమరావతి, పోలవరం, ఈ రెండింటిని విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ 3 years మ్యాక్సిమం లో కంప్లీట్ చేసి తీరుతాయి. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం కూడా పెండింగ్ అనేది ఉంచకుండా ఫర్ ఎవర్ వాటి మీద ఎటువంటి కాంట్రవర్సీస్ ఇవి లేకుండా కంప్లీట్ చేసి తీరుతాయండి ఈ టర్మ్లోనే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.